ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ మంత్రికి ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు సీఎం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మంచిర్యాల జిల్లాలో కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమ ఆయన అనుచరులు వీరంగా సృష్టించారు. రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్ పైన రాళ్లు దాడి చేశారు. మంత్రి వెహికల్ మీదికి ముందుగా బాల్కసుమన్ ట్రాఫిక్ కోన్ విసరడంతో బీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు రెచ్చిపోయారు. వీరి రాళ్ల దాడిలో రామకృష్ణారావుకు వెళ్లే మార్గంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పరిసరాలు రణరంగంగా మారాయి. మంగళవారం ఉదయం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎక్సాఫియో సభ్యులుగా ఓటు వేయడానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాంగ్రెస్ కౌన్సిలర్తో కలిసి బయలుదేరారు. ఇక రైల్వే ఫ్లైఓవర్ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటి దగ్గర మంత్రి కాన్వాయ్ను బీఆర్ఎస్ సిపిఐ కార్యకర్తలు అడ్డుకొని రాళ్లు రువ్వారు. సుమన్ తన అనుచరులను రెచ్చగొడుతూ ఆయన స్వయంగా ట్రాఫిక్ను మంత్రి వాహనంపైకి విసురుతూ అలచలు చేశారు. ఇక పోలీసులు ఆఫీసర్లను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని, రాళ్ల దాడిలో మంత్రి వాహనం అద్దాలు కూడా పగిలాయి. కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రెస్ కార్యకర్తలు జావీద్, తోకల సురేష్తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ ఇంకా సిపిఐ లీడర్లను, కార్యకర్తలను చెదరగొట్టారు. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి, ఎంపీలతో పాటు 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ పోలీసులకు రక్షణ కల్పించి అక్కడి నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే 14 మంది బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు. ఎన్నికలు వాయిదా. కేతన్పల్లి మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్గా మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్ ఉదయం 11 గంటల నుంచి 22 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత చైర్పర్సన్, వైస్ పర్సనల్ ఎన్నిక ప్రక్రియ సిద్ధం కాగా కౌన్సిలర్ల మధ్య కూడా తలెత్తింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వెంట పెట్టుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇక గొడవ కారణంగా చైర్పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు స్పెషల్ ఆఫీసర్ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం తిరిగి ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఆఫీసర్ల తీరును బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. 14 మంది బీఆర్ఎస్ ఇక సిపిఐ కౌన్సిలర్లు ఆఫీసులో ఉన్నామని, వెంటనే ఆ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 3:30 వరకు కూడా ఆఫీసులోనే ఉన్నారు. ఆఫీసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.